నమస్తే, నేను కిషోర్. అవి రోడ్ల మీదకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఎందుకో కానీ పికప్ కాలేదు. చాలా కాలం వరకు అటు ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వాలు, ఇటు వినియోగదారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాను రాను న్యూ టెక్నాలజీ పెరుగుతుండడంతో ఈ మధ్యకాలంలో అవి హాట్ టాపిక్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ వెహికల్స్ గేమ్ చేంజర్గా మారాయి. మరోవైపు పునర్వినియోగ ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చమురు దేశాల్లో చర్చలు మొదలయ్యాయి. విద్యుత్ వాహనాల సంఖ్య పెరిగి చమురు ఉత్పత్తుల డిమాండ్ తగ్గితే తమ ఆదాయం పడిపోతుందనే బెంగలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. చమురుకు ఎసరు, ఇదే వాటి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న చమురులో అత్యధికం గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అవుతోందనే విషయం అందరికీ తెలిసిందే. ముడి చమురుతో పాటు అనేక రకాల చమురు ఉత్పత్తులతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అసాధారణ స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వాహనాల వినియోగం గల్ఫ్ దేశాల్లో కలవరం కలిగిస్తోంది. పర్యావరణ హిత విధానాలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా ప్రత్యామ్నాయ శక్తి వనరులకు పెరుగుతున్న ఆదరణతో చమురు దేశాల్లో ఆందోళన నెలకొంటోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో సైతం విద్యుత్ కార్ల వినియోగం పెరుగుతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య చడీ చప్పుడు లేకుండా పెరుగుతోంది. చమురు తయారీ దేశాలపై ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రభావం ఎంత, ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఇప్పుడు ఒకసారి చూద్దాం. విద్యుత్ శక్తి ద్వారా నడిచే వాహనాల ఆవశ్యకత, వాటికి పెరగాల్సిన ఆదరణ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలు చూసే ముందు అసలు భూతాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి తెలుసుకోవాలి. అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి గాను ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ వ్యతిరేక కార్యక్రమాల కారణంగా భూమి తాపం పెరుగుతోంది. అంటే ఈ భూగోళం కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి. అంతేకాదు కరోనా లాంటి మహమ్మారి వైరస్లు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? పర్యావరణానికి హాని జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి నిపుణులు చెబుతున్న ముఖ్యమైన సూచనల్లో కొన్ని శిలాజ ఇంధనాల మీద, అంటే పెట్రోల్ లాంటి ఉత్పత్తుల మీద ఆధారపడడం తగ్గించుకోవడం, కర్బన ఉద్గారాల పరిమాణం తగ్గించుకోవడం, రవాణా పరంగా అనేక మార్పులు చేర్పులు చేసుకుని ప్రత్యామ్నాయ విధానాలను ఆశ్రయించడం ముఖ్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో తరచుగా ప్రస్తావనకు వస్తున్న ప్రత్యామ్నాయం పెట్రోల్, డీజిల్ ఇంకా ఇతర చమురు ఉత్పత్తుల ప్రస్తావన లేకుండా విద్యుత్ వాహనాల వినియోగం పెంచటమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల లభించే ప్రయోజనాలేంటో చూద్దాం ఇప్పుడు. వీటిని నడపడానికి పెట్రోల్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ, ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే అందరికీ గుర్తొచ్చే కంపెనీ పేరు టెస్లా. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు విద్యుత్ కార్ల తయారీలో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలాగా అందుబాటులో ఉండే ధరల్లో ఎలక్ట్రిక్ కార్ను అందించాలనే తపనతో ఆయన ఆధ్వర్యంలో టెస్లా కార్లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. దీనిపై అమెరికాలో నివసిస్తున్న తెలుగు టెకీ నిపుణుడు రవి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. లోపల ఒక బ్యాటరీ ఉంటుంది, డిఫరెంట్ కెపాసిటీస్, అంటే రకరకాల కెపాసిటీలు ఉంటాయి. కొన్ని ఆ టెస్లా 320 మైళ్ళు ఒకసారి ఫుల్గా ఛార్జ్ చేసేస్తే 320 మైళ్ళు వెళ్తుంది. ఈ టెస్లా ఓన్లీ 260 మైళ్ళు వెళ్తుంది. సో ఎలా ఛార్జ్ చేస్తాం, మనం పెట్రోల్ ఎక్కర్లేదు. ఇంట్లో మన ఐఫోన్ ఛార్జ్ ఎలా చేసుకుంటాం, ఫోన్ ఎలా ఛార్జ్ చేసుకుంటాం ప్లగ్ పెట్టి, అలానే ఈ కార్లు కూడా ఛార్జ్ చేసేస్తే ఒక రాత్రి పెడితే గంటకి 40 మైళ్ళు. సో రాత్రి 12 గంటలకి మొదలెట్టామనుకోండి, మార్నింగ్ 6 గంటలకల్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయిపోతే అది 320 మైళ్ళు, అంటే 500-600 కిలోమీటర్లు. ఇది 260 మైల్స్, అంటే అప్రాక్సిమేట్గా 400 కిలోమీటర్లు వెళ్తాయి. ఎలాగా ఛార్జ్ చేయాలి అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది టెస్లా ఛార్జర్ చూసారు కదా. మన పెట్రోల్ ఎక్కడ వేస్తామో అలా ఇక్కడ ఒక ఓపెన్ చేసి ఇది పెట్టేస్తాం. గత 10 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాలన్నింటిలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది.
గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ 2020 అవుట్లుక్ నివేదిక ప్రకారం 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ కార్ల సంఖ్య 7.2 మిలియన్లకు చేరుకుంది. ఒక్క కార్లలోనే కాదు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా అన్ని కేటగిరీల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య నానాటికి పెరుగుతోంది. కారణం ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. దాంతో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఆదరణ పెరుగుతోందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. తద్వారా ఇండస్ట్రీలో కూడా సానుకూల మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతున్నప్పటికీ, దానికి సంబంధించినటువంటి కొన్ని కార్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యన రీసెంట్గా ఒక 2019 ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే మన దేశం విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా 2018, 2019 నుంచి కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇచ్చే డిస్కౌంట్లు కానివ్వండి, వాటి కొనుగోళ్ల వైపు అందరినీ మళ్లించడానికి, అలాగే ప్రయోగాలు జరపడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. సో దీంతో ఇప్పటికీ కొన్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది. నార్థన్ అమెరికన్ స్టేట్స్ ఎక్కువగా కూడా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపే దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి, యూరోప్ కూడా. సో వీటన్నిటి కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తే ఓవరాల్గా ఎకానమీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి అందరికీ ఉపయోగపడతాయా లేదా, వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఉన్నటువంటి సమస్య మొట్టమొదటిది ఏంటంటే పికప్, స్పీడ్. సో వీటికి ఆల్రెడీ మనం సొల్యూషన్ వచ్చిందని చెప్పొచ్చు. కంపారిటివ్ టు పెట్రోల్, డీజిల్ వెహికల్స్తో పోల్చుకుంటే ఎక్కువ వేగంగానే వెళ్ళేటువంటి వెహికల్స్ ఈరోజు ఎలక్ట్రానిక్ వెహికల్స్లో మనకు దొరుకుతున్నాయి. అలాగే ఇక రెండవది ఈ బ్యాటరీ. పెట్రోల్ అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం అయిపోతేనో పెట్రోల్, డీజిల్ మనం ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు, అది కూడా చాలా వేగంగా అవుతుంది. కానీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఎన్నో గంటల పాటు ఛార్జింగ్ చేస్తే కానీ బ్యాటరీ అనేది ఫుల్ కానటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా సొల్యూషన్స్ రావడం జరిగింది. టెక్నాలజీలో కొన్ని పెనుమార్పులు జరగడం వల్ల లిథియం అయాన్ బ్యాటరీస్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపు ఒకసారి ఛార్జ్ చేస్తే 300-400 కిలోమీటర్ల దాకా కూడా వెహికల్స్ వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ఉన్నటువంటి ప్రధానమైన రెండు సమస్యల్ని అధిగమించడం వల్ల రానున్న రోజుల్లో మనకు వినియోగదారులంతా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది కొంచెం చీప్గా ఉంటుంది సొల్యూషన్. రెండు ప్రకృతి పరంగా కూడా చూసినట్లయితే కాలుష్యం అనేది భారీగా తగ్గుతుంది. కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. గతంలో సరైన బ్యాటరీలు లేకపోవడం, అందుబాటులో ఉన్న బ్యాటరీల ధర అధికంగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర అధికంగా ఉండేది. బ్యాటరీ పరంగా వచ్చే సమస్యలకు సరైన పరిష్కారాలు లేకపోవడం, ప్రభుత్వపరమైన పాలసీలు సరిగా లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండేది. దాంతో వినియోగదారులు కూడా వీటిని కొనాలంటే భయపడేవారు. స్పీడ్ లేవని, ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ సమస్యలు వస్తున్నాయని, తొందరగా బ్యాటరీలు పాడైపోతున్నాయని, కొత్త బ్యాటరీలు కొనడం కంటే పెట్రోల్ వాహనం మెయింటైన్ చేయడమే బెటర్ అని అనుకునేవారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్కు చెందిన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం ఒక పెట్రోల్ వెహికల్ తీసుకున్నా, ఒక డీజిల్ వెహికల్ తీసుకున్నా మూవింగ్ పార్ట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. దీంట్లో టెక్నాలజీలో మూవింగ్ పార్ట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మూవింగ్ పార్ట్స్ అనేటివి తక్కువ అయిపోయినాయో వేర్ అండ్ టేర్ కానీ ఇది కానీ తక్కువ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే స్పీడు, యాక్సలరేషను ప్లస్ పికప్, ఈ అన్ని ఆస్పెక్ట్లో చూసుకుంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్కి ఉండే ఇన్స్టాంటేనియస్ రెస్పాన్సివ్ సిస్టమ్ జనరల్గా మనకి పెట్రోల్, డీజిల్ వెహికల్స్లో ఉండదు. అండ్ ఇంకా అదర్ పాయింట్ మనం చూసుకుంటే పెట్రోల్ వెహికల్ ఆర్ డీజిల్ వెహికల్స్ దే ఆర్ కన్ఫైన్డ్ విత్ సర్టన్ BHPs. అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క సర్టన్, ఓకే 1000 cc, 2000 cc, లేకపోతే కార్స్ అయినా బస్సెస్ అయినా, లైక్ యూ టేక్ ఎనీథింగ్, ఈవెన్ మోటార్ సైకిల్స్, కొత్త ఎవెన్యూస్ అనేటి లిమిటేషన్స్ ఆఫ్ వెహికల్స్ వల్ల కొత్త ఎవెన్యూస్ అనేటి దే హావెంట్ హ్యాపెన్. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఓ రేంజ్లో ఆదరణ పెంచుతామని ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వ మంత్రులు ప్రకటనలు గుప్పించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారైతే ఏకంగా డేట్ ఫిక్స్ చేసి ఆ లోపు భారతదేశంలోని రోడ్లపై 100% విద్యుత్ కార్లు ఉండేలా చేస్తామని గట్టిగా చెప్పారు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీ వార్తలు వ్యతిరేకంగా ఉండడంతో 100% నుంచి 30%కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి విద్యుత్ వాహనాలకు ఎలాంటి గిరాకీ ఉంది, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
పరిశోధనలు విజయవంతమై అన్ని అంశాలు బాగా కుదురుతూ ఉండడంతో ఎలక్ట్రికల్ వాహనాల తయారీని అన్ని వాహన తయారీ సంస్థలు చేపట్టాయి. దాంతో వాటి విక్రయాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురుపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆ దేశాలు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాటా 7% చేరవచ్చని తాజా అంచనాలు వెలువడ్డాయి. దీంతో ముడి చమురు, గ్యాస్ విక్రయాలపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాలకు సమీప భవిష్యత్తులో ఏమైనా కష్టాలు వస్తాయా అని అడిగితే ఆర్థిక రంగ నిపుణుడు గీతానంద్ ఇలా అంటున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు దుబాయ్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అరబ్ కంట్రీస్లో కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆయిల్ అంతా ఏం చేసుకోవాలి, ఆయిల్ మీద ఆధారపడినటువంటి ఎకానమీలు పూర్తిగా నాశనం అయిపోతాయా అనే ప్రశ్నకు మనం సమాధానం కనుక వెతికినట్లయితే ఈరోజు ప్రపంచంలో ఒక రోజుకి 100 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ 100 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో ఏవి రంగాల్లో ఎంతెంత ఉపయోగిస్తారు అంటే ప్రధానంగా కార్లు, జీప్లు, ట్యాక్సీలు వీటికి సంబంధించి 22% అంటే 22% మాత్రమే కార్స్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉంది. ఇక పెద్ద ట్రక్కులు, అలాగే మీకు ఫ్లైట్స్, అలాగే ఈ ఓడలు వీటి కనుక చూసుకున్నట్టయితే వీటి వినియోగం దాదాపు 38% ఉంది. ఇవి రెండు కలిపి 60%. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మొత్తానికి ఉత్పత్తి అవుతున్నటువంటి క్రూడ్ ఆయిల్లో 38% ట్రక్కులు, విమానాలు, షిప్పులు వీటికి సరిపోతే 22% మాత్రం కార్లు, బైక్లు వీటిలో వినియోగం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా 40% ఎక్కడ ఉపయోగిస్తారు అంటే పెట్రోకెమికల్స్లో ఉపయోగిస్తారు. ఈవెన్ పెయింట్స్లో కూడా మీకు ఉపయోగించేది క్రూడ్ ఆయిలే. కాబట్టి ఈ దేశాలకు సంబంధించి 60% మార్కెట్ అనేది కొంతవరకు దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతుంది. దేశంలో విద్యుత్ వాహనాల సంఖ్య పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక దశలో ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. 2030లోగా భారత్లో ఎలక్ట్రికల్ కార్లు 100% ఉండాలని, ఇది తన లక్ష్యమని ఆయన ప్రకటించినప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. భారతదేశం లాంటి దేశాల్లో ఆ టార్గెట్ చేసుకోవడం కష్టమనే అభిప్రాయాలు సర్వత్రా వెలువడ్డాయి. అయితే సంకల్పం మాత్రం మంచిదేనని, ఇందుకోసం మౌలిక వసతుల కల్పన కూడా ముఖ్యమనేనని, ముఖ్యంగా ఛార్జింగ్ పాయింట్లను పెంచడం, బ్యాటరీల తయారీ, నిర్వహణలో సామర్థ్యం సంపాదించడం ముఖ్యమని విద్యుత్ వాహనాల నిపుణుడు బాలాజీ అంటున్నారు. మంచి పికప్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. తర్వాత ఛార్జ్ కూడా ఆల్మోస్ట్ 300-350 కిలోమీటర్స్ పర్ ఛార్జ్, ఫుల్ ఛార్జ్ వచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి మనకు. టాటా నెక్సన్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు మ్యానుఫ్యాక్చరర్స్. కానీ కన్జ్యూమర్ డిమాండ్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్కి అంత అనుకున్నంతగా లేదు. ఎందుకంటే ఈ ఛార్జింగ్ పాయింట్స్ మెయిన్ రీజన్. ఛార్జింగ్ పాయింట్స్ హైవేస్లో ఛార్జింగ్ పాయింట్స్ లేవు. ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, నేను సిటీ వరకు యూజ్ చేయడంలో ఓకే, నేను ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఒక 3-4 రోజులు నేను సిటీలో తిరగచ్చు. నేను ఒక 500 కిలోమీటర్స్ వన్ వే వెళ్ళాలంటే మధ్యలో కంపల్సరీగా ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ పాయింట్స్ లేకుండా అది పాసిబుల్ కాదు. సో కాబట్టి నేను ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నవాడిని, ఇంకొక వెహికల్ మామూలుగా పెట్రోల్, డీజిల్ వెహికల్ కూడా ఉండాలి నాకు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేసే ఐడియా ఉంటే. ఎక్కువ మంది కారు కొనుక్కునేది మల్టీపర్పస్ కొనుక్కుంటారు, సిటీలో తిరగడానికని ప్లస్ బయటకు వెళ్ళడానికి కానీ. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ లేనందువల్ల ఈ రెండో కారు కొనాల్సినట్టుంది. ఎస్పెషలీ 2 కారు ఓనర్స్ మాత్రమే ఫస్ట్ ఒక వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇంకో వెహికల్ పెట్రోల్ వెహికల్ పెట్టుకుంటున్నారు. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇప్పటి నుంచి తీసుకుంటే మరో 10 ఏళ్లకు అంటే 2030 నాటికి భారతదేశంలో విద్యుత్ కార్ల సంఖ్యను దేశంలోని మొత్తం కార్లలో 30% తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్, వేలాదిగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళన, ఇతర కారణాలతో ప్రభుత్వం తన లక్ష్యాన్ని 30% పెట్టుకున్నట్టు సమాచారం. అంతేకాదు పర్యావరణ హితంగా ఉండేలా ఎలక్ట్రికల్ బస్సులు, 2 వీలర్లు, ఆటో రిక్షాల తయారీపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్యాన్ని నియంత్రించడం, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలో ముందు వరుసలో నిలవాలనే దృఢ సంకల్పంతో మన దేశంలో అడుగులు పడుతున్నాయి. అంటే బస్సులు కానీ వాటికి కానీ ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ ఇన్ స్వీడన్ ఏదో ఒకటి చూశాను. 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో బస్సుకి కంప్లీట్గా ఛార్జ్ చేసేంత కెపాసిటీ ఛార్జెస్ కూడా డెవలప్ అయినాయి. సో ఇట్ ఈస్ డెవలప్, దీంట్లో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ ప్రాసెస్. అండ్ ప్రపంచం మొత్తం ఇటు సైడ్ చూడడం అనేది ఇట్ ఈస్ హ్యాపనింగ్. ఈ కార్బన్ మోనో ఏదైతే రిలీజ్ అవుతుందో
జనరల్ డీజిల్ వెహికల్స్లో కానీ పెట్రోల్ వెహికల్స్లో కానీ ఈ పొల్యూషన్ లెవెల్స్ అనేవి అసలు ఉండవు. ఇంకోటి నాయిస్, రన్నింగ్ ఆఫ్ ద వెహికల్ ఎప్పుడు మనం చూసుకున్నా కానీ యూ అబ్జర్వ్ ఎనీ కార్, బైక్, లారీ ఏది మనం చూసుకున్నా కానీ హౌ మచ్ ఆఫ్ నాయిస్ ఇట్ విల్ కమ్ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఇట్. అదే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ అటువంటి నాయిస్ కానీ పొల్యూషన్ కానీ ఏముండదు. మూడో పాయింట్ వచ్చేసి రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దేంట్లో ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడానికి 2 తెలుగు రాష్ట్రాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులతో పాటు ఇతర వాహనాల సంఖ్య పెరగాలంటే ఏం చెయ్యాలనే దానిపైన ప్రత్యేక ఫోకస్తో వెళుతున్నాయి. పెట్రోల్ గానీ గ్యాస్ గానీ అయిపోయిందనగానే మామూలు ఎలాగైతే వాహనాలను తీసుకుని పెట్రోల్ బంకుల దగ్గరకు వెళతామో అలాగే అందుబాటులో ఛార్జింగ్ పాయింట్లు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం మొదటిసారిగా తిరుమలలో ఎలక్ట్రికల్ బస్సుల వినియోగానికి సంబంధించి విజయవంతంగా టెస్ట్ రైడ్ చేసింది. ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలవాలని భారత్ కోరుకుంటోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం కూడా ఈ రంగంపైన ప్రభుత్వానికి ఉన్న ఫోకస్ను తెలియజేస్తోంది. అమెరికాలోని డెట్రాయిట్ నగరం పేరు చెబితే ఆటోమొబైల్ తయారీ రంగం గుర్తొస్తుంది. అలా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ పేరు చెబితే భారతదేశంలోని ఏదో ఒక నగరం పేరు గుర్తుకు రావాలనే ఆశాభావాన్ని భారత ఆర్థిక సర్వే వ్యక్తం చేసిందంటే ఈ రంగంపై సర్వత్రా ఆసక్తి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ప్రధాని మోడీ పదే పదే చెబుతున్న మరో ముఖ్యమైన అంశం సౌర విద్యుత్. ప్రపంచ సౌర వేదిక తయారీలో ప్రధాన పాత్ర పోషించిన భారతదేశం దేశవ్యాప్తంగా సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతోంది. ముఖ్యంగా సౌర విద్యుత్ రంగంలో మన దేశం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దాంతో చమురు ఉత్పత్తుల వినియోగం తగ్గుముఖం పడుతుందని, విదేశీ మారకద్రవ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరుగుతోంది. కాలుష్యం లేని ఆక్సిజన్తోనే ఊపిరి తిరుగుతుందని, లేదంటే మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుందనే హెచ్చరికలు ఇప్పుడు సర్వత్రా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇప్పటికైనా మేల్కొని పర్యావరణ హిత విధానాలతో, గ్రీన్ టెక్నాలజీతో ప్రతి రంగం వెలుగొందాలని ఆశిద్దాం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.